హాయ్ అండి. ఈరోజు నేను డిఫరెంట్‌గా స్వీట్ కార్న్‌తోని గోధుమ పిండి వేసి గారెలైతే తయారు చేశానండి. ఈ గారెలైతే చాలా కమ్మగా అయితే ఉంటాయి. ఎప్పుడూ స్వీట్ కార్న్ ఉడకబెట్టుకొని తినాలా అనుకుంటే మాత్రం ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఎలా తయారు చేశానో చూద్దాము. ముందుగా మెంతి కూరని తీసుకున్నాను. అలానే స్వీట్ కార్న్ గింజల్ని ఒలిచేసుకొని మిక్సీ గిన్నెలో అయితే వేశాను. ఇప్పుడు కొద్దిగా సోంపునైతే వేస్తున్నానండి. సోంపు వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది గారెలు అనేవి. ఇప్పుడు రుచికి సరిపోయేంత సాల్ట్ని కూడా వేశాను. అలానే కొద్దిగా కారం కూడా వేశాను. కొంచెము పసుపును కూడా వేశానండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం మిక్సీ పట్టేసుకుందాము. ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతి కూరను కూడా వేశాను. అలానే శనగపిండిని కూడా వేశాను. ఇలా గోధుమ పిండిని కూడా వేసేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ గారెలు ఎక్కువ ఆయిల్ని కూడా పీల్చవండి. చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని వేడి చేసుకొని గారెలు అయితే ఇందులో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. నేనైతే క్లాత్ మీద అయితే చేస్తున్నాను గారెలు. ఇలా క్లాత్ మీద చేయడం వల్ల చక్కగా రౌండ్గా అయితే వస్తాయి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ విధంగా ఒక్కొక్కటిగా గారెలన్నీ వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే గారెలు చక్కగా లోపల కూడా కుక్ అవుతాయి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఉండే స్వీట్ కార్న్‌తోని గోధుమ పిండి వేసి గారెలు అయితే రెడీ అయిపోయాయండి. ఇంకొక కొత్త వీడియోతోనైతే కలుసుకుందామండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.